అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఉదయ హౌస్ వ్లాగ్స్. ఈరోజు బ్లాక్ గ్రేప్స్తో ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా, ఐస్ క్రీమ్ కావాలని అడుగుతూ ఉంటారు పిల్లలు. ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఇప్పుడు ముందుగా హాఫ్ కప్పు బ్లాక్ గ్రేప్స్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని ఒక ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనము స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మనము ఈ పేస్ట్ అనేది థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు 2 స్పూన్స్ షుగర్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని థిక్ పేస్ట్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోతుంది. ఈ బ్లాక్ గ్రేప్స్ ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అచ్చం మనకి బయట దొరికే ఐస్ క్రీమ్స్ లాగే ఉంటాయండి. చూడండి, ఆల్మోస్ట్ మనకి పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకునేద్దాము. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం వాటర్ వాష్ చేసుకొని పెట్టుకోవాలి. 2 కప్స్ వరకు ఫుల్ ఫ్యాట్ పాలు వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత మనము ఒక బౌల్ తీసుకొని 3 స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసుకొని 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ వేసుకొని లమ్స్ ఏం లేకుండా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. చూడండి, మనకి పాల మీద మీగడ ఫామ్ అయిపోయింది కదా, ఇలా ఫామ్ అయినప్పుడు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఈ పాలు మనకి హాఫ్ ది పార్ట్ అయ్యేంత వరకు మనం ఇలా చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు 3 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. మీరు తక్కువ తినేట్టుగా ఉంటే 2 స్పూన్స్ షుగర్ వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కార్న్ఫ్లవర్ వేసి కలిపి పెట్టుకున్న మిశ్రమంని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని పాలల్లో యాడ్ చేసుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. మనకి ఈ మిల్క్ అనేది కొంచెం లైట్ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే పాలు మాడిపోయి ఉండలు కట్టేసే ఛాన్స్ ఉందండి. చూడండి, మనకి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది కన్సిస్టెన్సీ అనేది వచ్చేసింది. కొంచెం లైట్ థిక్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మనకి చల్లారిన తర్వాత ఆల్మోస్ట్ కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అనేది ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఈ పాల మిశ్రమంని పూర్తిగా చల్లారించుకోవాలండి. చల్లారిన తర్వాతే మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళాలి. చూడండి, ఆల్మోస్ట్ చల్లారిపోయింది కదా, మధ్య మధ్యలో మనము మిక్స్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే పైన మేగడ అనేది ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు చల్లారిన తర్వాత మనము ఈ మిశ్రమాన్ని మొత్తము మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ ఐస్ క్రీమ్స్ అంతా మనము ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. తక్కువ టైంలోనే మనము ఈవినింగ్ చేసామంటే మనకి మార్నింగ్ కల్లా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ గ్రేప్స్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము ఎయిట్ టైట్గా ఉండే బౌల్లో కానీ లేదంటే గ్లాస్ బౌల్లో కానీ వేసుకొని మూత చాలా గట్టిగా వేసుకోవాలి. నేను ఇందులో బ్లాక్ రెజైన్స్ వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే డ్రై ఫ్రూట్స్తో కానీ లేదా టూటీ ఫ్రూటీస్తో కానీ గార్నిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత క్లోజ్ చేసి 8 అవర్స్ పాటు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. మనకి రిఫ్రిజిరేటర్లో 18 డిగ్రీస్ సెల్సియస్ పైన ఉంటే ఐస్ క్రీమ్ అనేది మనకి కొంచెం తొందరగా ఫామ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు స్కూప్ అవుట్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే అంతే అండి. చాలా సింపుల్ కదా, మీరు ఒకసారి ట్రై చేసి ఈ ఐస్ క్రీమ్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియదు.